అది సర్వేలైన్స్లో కెమెరాలో మేము చూస్తాము, దాన్ని రికార్డ్ చేసి వెంటనే కేసు ఫైల్ చేస్తాము. మేము డెఫినెట్గా చేంజ్ చేస్తాం. ఈ ట్రిప్ అయిపోయాక చేంజ్ చేస్తాం. యాక్చువల్గా దానికి ఉంది. థ్యాంక్ యూ సార్, విల్ చేంజ్ ఇట్. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. క్లైమేట్ అనేటువంటిది కొద్దిగా మీకు అనుకూలంగానే ఉంది, కాకపోతే రైడింగ్ అనుకూలం కాదు ఇది. నా కజిన్ చెప్పాడు అనమాట, అరే జంక్షన్లోని ఎన్ని సూపర్ బైక్స్ వెళ్తున్నారు అరకు అని చెప్పేసి, మనం ఎప్పుడు వెళ్తాం అట్లా, మనం ఎప్పుడు కొనుక్కుంటాము అని చెప్పి. ఇంకా ద సేమ్ వే ద సూపర్ బైక్స్ ద సేమ్ బ్యాచ్ యాక్చువల్లీ. సో మా సూపర్ బైకర్స్ బ్యాచ్ వాళ్ళు కూడా. సో నౌ ఐఎమ్ గోయింగ్ విత్ కటింగ్ ఎండ్ అయిపోయింది ఆల్రెడీ. మార్క్ వస్తుంది నాకు తెలిసి. ఇంకా గట్టిగా ఒక 4,000-5,000 తిరగొచ్చు తిరిగిస్తావు కదా. Guys, welcome back to our new vlog. నేను మీ లైఫ్ ఆఫ్ శ్యామ్. సో మన కొత్త కెమెరాతో ఇది మన ఫస్ట్ వ్లాగ్ అనమాట యాక్షన్ 6తో. సో లెట్స్ సీ, ఎందుకంటే ఇప్పటివరకు మనం ఇన్స్టా 360 యూస్ చేసాము అండ్ దానివల్ల మనకి చాలా కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. లైక్ ఎట్లా అంటే క్లారిటీ మిస్ అవ్వడం. దో ఇట్ ఈస్ 4K బట్ కంప్లీట్ 4K అయితే వచ్చేది కాదు. సో అందుకు ఈ మధ్యన మనం లైక్ మోటో వ్లాగ్స్ అయితే చేయలేదు. సో ఫైనలీ మనం యాక్షన్ 6 అయితే కొనేసాం. సో ఇప్పటి నుంచి లైక్ మ్యాక్సిమం ట్రై చేద్దాం మంచి లైక్ POV షార్ట్స్ కొట్టడానికి. అండ్ గైస్, దిస్ ఇస్ అవర్ లైనప్. అండ్ అక్కడ ఒక మన 10 hour ఒకటి ఉంది. సో ఈరోజు మనం అరకు అయితే వెళ్తున్నాం. లైక్ మీ మనీష్ అండ్ అశోక్ అన్న ముగ్గురు అయితే వెళ్తున్నాం అనమాట. సో ఎందుకంటే లైక్ వెదర్ అయితే చాలా బాగుందని చెప్పి అప్డేట్. ఎందుకంటే వైజాగ్లో కూడా లైక్ ఇట్స్ లైక్ టూ గుడ్ వెదర్ అనేది. బట్ లెట్స్ సీ లైక్ కొండపైన ఎట్లా ఉంటుందో. ఓపెన్ పెద్ద వర్షం పడుకొని ఉండాలని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ వర్షం మనం ఫుల్ గేర్లో మరి ఎలా తడిచిపోవా? సార్ ఎక్కడికి వెళ్తున్నారు అందరూ? వైజాగ్ అండి, అరకు వెళ్తున్నారు. అరకు వెళ్తున్నారు, ఓకే. వెహికల్ కాస్ట్ ఎంత? అది ఎంత అన్న? 21 lakhs అది. ఇది చాలా బాగుంది. బట్ ఇందులో మీరు హెల్మెట్ పెట్టుకున్నారు, జాకెట్ వేసుకున్నారు, సేఫ్ గార్డ్స్ చాలా బాగున్నాయి. బట్ వాట్ అబౌట్ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్? వీళ్ళు చేంజ్ ఇట్ అండి. అది ఎవరి కోసము? సింపుల్ లాజిక్. ఇంత ఖరీదైనటువంటి బండి కొనుక్కొని 21 lakhs బండి కొనుక్కొని దానికి సంబంధించిన నెంబర్ ప్లేట్ మీరు కొనుక్కొని మీరు బిగించలేదు అంటే వీళ్ళు చేంజ్ డెఫినెట్గా చేంజ్ చేస్తాం. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి లాంగ్ జర్నీ చేస్తాం. అది సర్వేలైన్స్లో కెమెరాలో మేము చూస్తాము, దాన్ని రికార్డ్ చేసి వెంటనే కేసు ఫైల్ చేస్తాము. మేము డెఫినెట్గా చేంజ్ చేస్తాం. ఈ ట్రిప్ అయిపోయాక చేంజ్ చేస్తాం. యాక్చువల్గా దానికి ఉంది, మాది అలాగే ఉండేది. కాకపోతే అది కూడా కాదు, అది కూడా కాదు, ఆథరైజ్డ్ కాదు. అవునా? అది గవర్నమెంట్ ప్లేటేనా? ఆథరైజ్డ్ కావాలి అనుకుంటే మీరు ఒక పని చేయండి. చెప్పండి. ఇప్పుడు ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నేను. రైట్, ఈ వెహికల్ అనే చూపిస్తాను. ఇట్లా ఇది ఆథరైజ్డ్. ఓకే, అంటే మీకేం కనిపిస్తుంది? ప్లేట్ పైన ఇది అంటున్నారా? ఆ పక్కన ఒక కోడ్ ఉంది చూసి, AA అనేటువంటిది, అది ఆథరైజ్డ్ అనమాట. ఓకే, అది చట్టం ఇచ్చినటువంటిది. అది చట్ట ప్రకారం ఉండాల్సింది అనమాట. దాంట్లో మనం ఎలాంటి డిజైన్స్ మనం చేసుకోకూడదు. సైలెన్సర్స్ ఎట్టి పరిస్థితుల్లో మోడిఫికేషన్స్ చేయకూడదు. ఇది మోడిఫైడ్. ఇది యాక్చువల్లీ బైక్స్ ఇదొక ఎడిషన్, అదొక ఎడిషన్ అండి. ఇది మోడిఫైడ్, అది మోడిఫైడ్ కాదు. మోడిఫై చేయకూడదు సైలెన్సర్ ఎప్పుడూ కూడా. ఇది ఆథరైజ్డ్ కాదు. కంపెనీ వాళ్ళు ఒక బండి, మీకు బర్త్ సర్టిఫికేట్ ఎట్లా ఉంటుంది? మీకు బర్త్ సర్టిఫికేట్ ఉంటుందా? ఉన్నాక కూడా కంపెనీ వెహికల్ ఒక మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు దానికి కూడా ఒక బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. దాన్నే టైప్ ఆఫ్ అప్రూవల్ అంటారు. అది తప్ప ఇంకోటి ఏం చేయకూడదు. 22 ఫుల్ నాలెడ్జ్ ఉందండి బైక్స్ పైన. ఓకే సార్. ఇది అది నింజా, ఇది Z900 కవాసాకి. సార్ థ్యాంక్ యూ సార్, విల్ చేంజ్ ఇట్. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. క్లైమేట్ అనేటువంటిది కొద్దిగా మీకు అనుకూలంగానే ఉంది, కాకపోతే రైడింగ్ అనుకూలం కాదు. ఇది కొద్దిగా స్లోగా వెళ్ళండి. ఈ టైంలో ఏంటంటే అందరూ ఇలా ఉండేటప్పుడు చాలా స్పీడ్గా వెళ్తారు. లేదు, చాలా ప్రాపర్గా ఉంటుంది. ఆపోజిట్ చాలా స్పీడ్గా వెళ్తారు, ఎందుకంటే వెదర్ బాగుంది.
అదే టెంపరేచర్ పెరిగింది అనుకోండి మీకు ఆటోమేటిక్గా డ్రైవింగ్ అనేటువంటి పడిపోతుంది. అవును. టెంపరేచర్ నార్మల్గా ఉంది కాబట్టి డ్రైవింగ్ చాలా స్పీడ్గా చేస్తారు. ఎవరికి ఇబ్బంది లేకుండా. సార్ ఓకే సార్. హీ సచ్ ఎ కూల్ కాప్. అక్కడ మనం మేనేజ్ చేయడానికి ఏం లేదు. హీ నో ఇంక్లూడింగ్ ప్రైసెస్ ఆఫ్ ద బైక్స్ ఆల్సో. ఇది ఇన్ని ఇయర్స్లో కలిసిన చాలామంది కాప్స్లో హీస్ లైక్ వెరీ మచ్ నోన్ అబౌట్ ద బైక్స్ అండ్ హీస్ వెరీ సపోర్టివ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. యూనో ఎవ్రీథింగ్. నంబర్ ప్లేట్స్ కోసం ఎగ్జాస్ట్ కోసం లైక్ మాట్లాడుతున్నారు. అది టైర్ కొత్తదా? సో యాక్చువల్లీ మొన్న నేను బైక్ వాష్ చేయించినప్పుడు అతను ఒక కైండ్ ఆఫ్ పాలిష్ చెప్పాడు. నేను ఇనిషియల్గా పెట్టడానికి భయపడ్డాను లైక్ హౌ ఇట్ విల్ బీ అని చెప్పేసి. బట్ ఇట్స్ రియల్ గుడ్. మీరు చూసారంటే ఇంజిన్ దగ్గర ఇట్ వాస్ లైక్ సో డార్క్ ఇన్ కలర్. ముందుకు చూసారంటే ఆల్రెడీ పోతుంది యాక్చువల్లీ. కొంచెం వైటిష్గా వచ్చింది కదా, ఇప్పుడు ఇంజిన్ మొత్తం అట్లా ఉండేది. సో అది యూస్ చేసాక ఇట్ వాస్ గుడ్. అండ్ ఎందుకో భయంగానే ఉంది. సో ఇన్ కేస్ ఎనీ ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ పాలిష్ ఏమైనా ఫర్ మెటల్ అండ్ ప్లాస్టిక్ గైస్ ప్లీజ్ డూ డిఎం చేయండి లేదా కమెంట్ చేయండి. ఐ జస్ట్ వాంట్ టు ఫాలో. గైస్ సీరియస్లీ పీపుల్ అయితే క్రేజీ రియాక్షన్స్ ఇస్తున్నారు. లైక్ మొత్తం ఆల్మోస్ట్ 3 అందరూ ఫుల్ గేర్. నేను మనీష్ ఫుల్ గేర్లో ఉన్నాం, అశోక్ అన్న హాఫ్ గేర్లో ఉన్నాడు. సో 3 బైక్స్ రోడ్డు వెళ్తుంటే లైక్ ఆల్ ద పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ సో లైక్ ఇట్ వాజ్ అ క్రేజీ రియాక్షన్స్. గైస్ లైక్ వన్స్ అపాన్ అ టైమ్ వెన్ ఐ డోంట్ హ్యావ్ ఎ సూపర్ బైక్. ఒకసారి నా కజిన్ చెప్పాడు అనమాట, అరే జంక్షన్లోనే ఎన్ని సూపర్ బైక్స్ వెళ్తున్నారు అరకు అని చెప్పేసి. అప్పుడు నేను అనుకున్నా మనం ఎప్పుడు వెళ్తాం అట్లా, మనం ఎప్పుడు కొనుక్కుంటాము అని చెప్పి. Guys, the time passed. Now we are going at the same way at the super bikes, at the same batch actually. So my super bikes batch వాళ్ళు కూడా. So now I am going with them. So guys, మీరు కూడా గట్టిగా అనుకోండి, మీరు కూడా చేయగలరు అది. And this is what I can say. అనుకుంటే ఖచ్చితంగా చేస్తాం. అది ఐదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. సో అందుకు ఎప్పుడు పాజిటివ్ మైండ్తో ఉండాలని చెప్పండి కదా. ఎక్కువ నెగిటివ్ ఆలోచిస్తే నీ లైఫ్లో నెగిటివ్గానే జరుగుతుంది. మీరు ఎక్కువ పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా జరుగుతుంది. దాట్ సింపుల్ ఫండమెంటల్ మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు కూడా 80-90 అలా క్రూజ్ చేస్తున్నాం అంతే. వీఆర్ నాట్ గోయింగ్ టూ స్పీడ్ ఆర్ టూ స్లో. వీఆర్ జస్ట్ క్రూజింగ్ ఎలా ఇన్ సిటీ లైక్ ఇన్ సిటీలో ఉన్నాం కాబట్టి వీఆర్ గోయింగ్ స్లో. దట్ ఇది సింగిల్ రూట్ ఒకటి, స్పీడ్స్ కొట్టలేం. టూరర్ ఏమైనా తీసుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. 850 మనకి కాళ్ళు కూడా బాగా అందుతాయి అనుకుంటున్నా. ఒకసారి మనం అది ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాం. లైక్ మనకి హైట్ కంఫర్ట్, డ్రైవింగ్ కంఫర్ట్ ఎలా ఉందో. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ లైక్ వీ కెన్ ప్లాన్ వన్ టూరర్. ఆల్వేస్ నేకెడ్ స్పోర్ట్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఒక ఇలాంటప్పుడు రైడ్స్కి చాలా బాగుంటుంది ఇలా టూరింగ్ బైక్ ఏమైనా. సో ఒక చిన్న బ్రేక్ బిఫోర్ గాడ్ స్టార్ట్ అవ్వకముందు, ఎందుకంటే ఇంకా ఎక్కడ ఆగకూడదని అనుకుంటున్నాం అనమాట సీరియస్లీ. ఐమ్ ఈగర్లీ వెయిటింగ్, ఎందుకంటే ఎప్పటి నుంచో ఐ వాస్ ప్లానింగ్ టు టేక్ ఇన్ యాక్షన్ కెమెరా. ఇనిషియల్గా గోప్రో అనుకున్నా, బట్ DJ6 తీసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే ఐ కెన్ కనెక్ట్ మై పాకెట్ ఆస్మో ఉంది కదా డీజే, దాని మైక్ డైరెక్ట్గా బ్లూటూత్ నుంచి వెంటనే కనెక్ట్ అయిపోతుంది అనమాట. లైక్ వన్స్ కెమెరా ఆన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా బ్లూటూత్ కనెక్ట్ అయిపోతుంది, మాన్యువల్గా కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో దట్ ఇస్ ద మెయిన్ రీజన్. అండ్ కమింగ్ టు ద క్వాలిటీ అండ్ ద క్లారిటీ మీ అందరికీ తెలిసిందా, లైక్ ఇట్ వాస్ లైక్ చాలా బాగుంది. కటింగ్ ఎండ్ అయిపోయింది ఆల్రెడీ, మార్క్ వస్తుంది.
నాకు తెలిసి ఇంక గట్టిగా ఒక 5,000 4,000 5,000 తిరగొచ్చు తిరిగిస్తావు కదా, అందుకే అది వచ్చింది. సెంటర్ తిరిగిస్తాం, సైడ్స్ బాగుందని చెప్పి. స్ట్రేట్ రోడ్ కాబట్టి ఎక్కువ అదే నాది మ్యాక్సిమం సిటీ రైడ్ కదా, ఎక్కువ కార్నర్లు ఉంటాయి ముందు. $115 ఆల్మోస్ట్. రోడ్ చాలా స్లిప్పరీగా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు సెకండ్ టైం నుంచి నా టైర్ స్లిప్ అయింది ఆల్రెడీ. ఆ టైర్ స్లిప్ అవుతుంది చూసా, టైర్ జారిపోతుంది. రైన్ మోడ్ ఉంది.
అప్ ఉంటుంది. ఈ రోడ్ ఎక్కడికంటే డైరెక్ట్ మన పాడేరుకు కనెక్టింగ్ అనమాట. సో టిల్ పాడేరు వరకు ఒక రేంజ్లో ఉంటుంది రోడ్, యాజ్ ఇట్ ఈజ్ లైక్ ఒక ట్రాక్ అలా ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ వీఆర్ ప్లానింగ్ టు గో ఆఫ్, నాట్ పాసిబుల్ తెలియదు, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ లైక్ 3 o'clock అవుతుంది కాబట్టి ఇఫ్ పాసిబుల్ టైమ్ ఈస్ దేర్, లైక్ వీఆర్ ప్లానింగ్ టు గో టు టిల్ పాడేరు దట్ రోడ్, ఆర్ ఎల్స్ లైక్ మరేం చేయలేం, బెటర్ లైక్ నెక్స్ట్ టైం. వైజాగ్ 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 నార్మల్ ట్రిప్. ఓకే బాయ్. సో వీ కేమ్ ఫర్ లంచ్. యాక్చువల్లీ మన లాస్ట్ టైం ఇక్కడ ఆషిక్ సాబు మనందరూ వచ్చినప్పుడు లైక్ ఇక్కడే మేము లంచ్ చేసాం. సరే అప్పుడు డిన్నర్ చేసాం మన బ్లాగ్లో. సో వీ కేమ్ హియర్. గంట అవుతుంది ఇప్పటికి. ఏంటి లేదు, వెయిట్ చేయడమే. ఆకలేస్తుంది ఫుల్గా. మన మనీష్ అయితే అలిగాడు బ్రో, అలిగాడట. అరే నా చేతులు ఏముందిరా చెప్పు అప్పటికి కాల్ చేసి మరీ చెప్తే ఎంత టైం పట్టింది, ఇంకా మనం డైరెక్ట్గా వచ్చి చెప్పండి ఇంకా గంట పట్టేదేమో. సో లంచ్ అయ్యాక ఏంటి రిటర్నా రిటర్న్ మళ్ళీ రిటర్న్. వర్షం పడకుండా ఉంటే మళ్ళీ మంచిగా డ్రైవ్ ఎంజాయ్ చేయొచ్చు, వర్షం పడితే మాత్రం వర్షం పని ఎంజాయ్ చేయడమే. ఎంజాయ్ చేయడం కానీ నువ్వు ఎంజాయ్ చేస్తావు, మాకు ఎంజాయ్ చేయడానికి అవ్వట్లేదు బైక్తో. ఫైనలీ ది ఫుడ్ హ్యాస్ కమ్. ఒకటి వేయండి, అది అయిపోయాక ఇంకోటి తిద్దరు. మనిషి దా మరి. ఆకలికి ఉల్లిపాయలు, జంతుకులు. టైం ఎంత 4:04 3:40. ఎలా ఉంది? ఆకలి ఉన్నాం కదా. అది మాత్రం నిజమే. సో గైజ్ మన ఫాలోవర్స్ అంట ఇక్కడికి వచ్చాక నాకు డిఎం చేశారు. యాక్చువల్లీ మీ పేరు బ్రో? చిన్న. మీది? అరవింద్. ఓకే. మోహన్ నేను చెప్తాం, నా ప్రీవియస్ వ్లాగ్లో కూడా నేను ఇంట్రొడ్యూస్ చేసేదాన్ని. అండ్ మేము ఘాట్ వస్తున్న మధ్యలో లైక్ వీ టోల్డ్ హిమ్ బ్రో వీ వాంట్ లంచ్ అని చెప్పి. సో వెంటనే లాస్ట్ మేము తిన్నాం ఇక్కడే అరేంజ్ చేయమన్నా. సో యా మాకు చేసిన ఫుడ్ వీళ్ళు వేరే వాళ్ళు వస్తే ఇచ్చేసారంట. సో అందుకు ఇట్ గాట్ డిలేడ్, బట్ ద ఫుడ్ వాజ్ గుడ్. సో మీన్ వెల్ మన బ్రోస్కో నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేస్తున్నారు అనమాట, మీ బైక్స్ దగ్గర ఉన్నామని చెప్పి. సో వి కేమ్ అండ్ గ్లాడ్ ఎక్కడికి వెళ్ళాలి లైక్ ఐ సీ మై ఫాలోవర్స్ కమ్స్ టు మీ, అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో దీస్ గైజ్ సో వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ టు వైజాగ్ అగైన్. రిటర్న్ స్టార్ట్ అయిపోతాం అనుకుంటున్నాం, మధ్యలో పాసిబుల్ కొన్ని ఫోటోషూట్స్ చేస్తాం. యా beautiful view. Crazy है दूसरा.
4:30. లోపల వేలగా చర్చ్ దగ్గరికి దారి, చర్చ్ అలాగా. ఇదా, ఇది కాదురా, ఆ స్కూల్లో నుంచి దారి ఉంటుంది అనుకుంటా. వచ్చారా ఇలా స్కూల్ పిల్లలు. సో స్వీట్ కదా, దీనికి అడిగి అక్కడి నుంచి వచ్చారు. థ్యాంక్ యూ. ఎక్కడ్రా? హాయ్, మీ పేరేంటి? దీప్తియా? శ్యామ్, సుశీల. హాయ్. బాగుందా? ఇస్తారా యాక్సిలరేషన్? ఇవ్వరా? కొంచెం ఇవ్వండి, కొంచెం ఇవి ఎక్కువ అవుతాం. చిన్నది. నైసా? ఓకే. వైజాగ్ అవును, ఓన్గానే కొనుక్కున్నాం. ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఇది 13 lakhs, అది 22 lakhs. అదే 22 లక్షలు. 22. అదొక అన్నది అంతా 15, 18. 18 lakhs. 18. ఓ థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్ ఉన్నారు అరకు నుంచి, పాడేరు, అలా అక్కడ మేము కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ ఉన్నారు బీటెక్లో ఇక్కడ. సో మీరు కూడా బాగా చదువుకోండి. యాక్చువల్లీ మనకి దారి తెలిపోతే వీళ్ళందరూ స్కూల్ నుంచి చెప్పారనమాట. దారి చెప్పడం కాదు, ఆల్మోస్ట్ మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చి మాకు చూపించారా. మీకు ఈ 3 బైక్స్లో ఏ బైక్స్ నచ్చినాయి? ఈ 2 నచ్చినాయి. ఇదే సౌండ్ ఎక్కువ వస్తుందా? 2 నచ్చా? ఏదో ఒకటే చెప్పాలి, 2 కాదు. ఇదే నచ్చిందా? థ్యాంక్ యూ. నా ఇన్స్టా అది కూడా లైఫ్ ఆఫ్ శ్యామ్ అని ఉంటుంది చూడండి. పెన్ దాలే మేము, మా దగ్గర కూడా లేదు పెన్. ఇది గుర్తుపెట్టుకో, లైఫ్ ఆఫ్ శ్యామ్ అని గుర్తుపెట్టుకోండి. లైఫ్ ఆఫ్ శ్యామ్. ఓకే, మనం ఫైనల్గా చర్చ్కి అయితే వచ్చాము. సో ఎప్పుడు వెళ్ళిపోతున్నాం కానీ ఈసారి ఫోటోషూట్ చేసుకుందామని చెప్పి ఆగాము. సో మా మనీష్ గట్టి చూడండి, వంగని తీస్తున్నాడు ఫొటోస్ వాడి బైక్కి. రే నాకు తీరంటే ఒక్కసారి 2 సార్లు వంగున్నారా నువ్వు?
నాకు తీరా అంటే వంగో అసలు ఆడు బండి కంటే చూడు పడుకొని తీస్తున్నాడు ఆడు. నాకు ఫోటో తీరా అంటే బ్యాక్గ్రౌండే లేదు నేను తప్ప. అరే నీకు పడుకొని తీస్తున్నాను. అది పడుకొని తీయ. మీరు కొనుక్కుంటారా పెద్ద బైక్స్? ఏమన్నా మీరు ఇప్పటి నుంచే క్లారిటీ ఉండాలి. మేమవుతావు పెద్ద చెప్పు. తెలీదా? నువ్వమ్మా? కలెక్టర్. ఓ నైస్. మీరు? డాక్టర్. నైస్ నైస్. నువ్వు 4th క్లాస్ కదా నువ్వు? సిగ్గుపడతా. నువ్వే క్లాస్ రా? ఫస్ట్ స్టాండర్డా? నైస్ నైస్ నైస్. అమ్మా నాది ఇన్స్టాగ్రామ్ తీసుకొని నీ ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు మెసేజ్ పెట్టు, ఫాలో అయ్యి. ఓకేనా? అవునా? థ్యాంక్ యూ. మీది? అవునా? నేనే మీది ఎక్కడ? బొర్రనా? నైస్ 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 బ్రో. తీసుకోవచ్చా మీ బైక్స్ నుంచి? తీసుకోండి. ఎత్తొద్దు, కొంత అనీవెన్గా ఉంది, జారుతుంది బండి. ఫోన్ నెంబర్ కదా, ఫోన్ నెంబర్. ఓకే మీరు ఫోన్ చేస్తే ఎత్తుతారు. ఫోన్ చేయి. మమ్మల్ని అందరూ గుర్తుపెట్టుకుంటారు కదా ఇన్స్టాగ్రామ్లో శ్యామ్. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మళ్ళీ మనం కలుద్దాం. ఓకేనా? ఓకే బాయ్ 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 బాయ్. ఆడి కండలు చూసి భయపడతాడు, ఏడిపించకరా. వాళ్ళ ఎక్సైట్మెంట్ చూసారు, అంత క్రేజీ ఉందో. వాళ్ళ ఎక్సైట్మెంట్ చూసి ఐఎమ్ గెటింగ్ ఎక్సైటెడ్ సీరియస్లీ. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ రా హీరో. బాయ్. ఏదో మాట్లాడతాను, చెప్పరా మాట్లాడు. యాక్చువల్గా బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్రిప్ ఏంటంటే కిడ్స్ ఈరోజు సీరియస్గా సో క్యూట్ అనమాట. అసలు తీసుకెళ్ళిపోతా అనిపించింది నాతో పాటు. తీసుకొచ్చేస్తుందా? మళ్ళీ డెఫినెట్గా వెళ్దాం ఒకరోజు. షూర్, వాళ్ళకి కలుద్దాం. మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అరకు ట్రిప్? అంటిల్ నెక్స్ట్ టైం సైనింగ్ ఆఫ్. శ్యామ్ చెప్పరా పేర్లు. ఎక్కడ అందరూ వైజాగ్ స్టూడెంట్ కాలేజ్కి వచ్చాం. ఫెస్ట్ మీ కాలేజీలో ఫెస్ట్ అయింది ఒకసారి, ఒకటే సార్ అందరూ వచ్చాం. Running back.